हिंदी में देखने के लिए वीडियो को बीच से स्किप करें। హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హెవీ వెహికల్ ఫ్యాక్టరీ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక ప్రొవిజనల్ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది జూనియర్ టెక్నీషియన్ పోస్టులకి. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఒకటి ప్రొవిజనల్గా రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ కోసం మనం ఒకసారి చూడడం జరుగుతుంది. ముందుగా మనం నోటిఫికేషన్ చూసుకుంటే ఆన్లైన్లో మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఆల్రెడీ మనకి ఓపెన్ అయితే అవ్వలేదు. సో అఫీషియల్గా మనకి ఎంప్లాయ్మెంట్లో న్యూస్లో వచ్చిన తర్వాత మనకి అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే ఫిక్స్డ్ టెన్యూర్ బేస్డ్ పోస్ట్ కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది హెవీ వెహికల్ ఫ్యాక్టరీ నుంచి. ఇక్కడ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ మనం చూసుకుంటే అవడి చెన్నైలో అయితే మనకి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ ఉండడం జరుగుతుంది. అలాగే ఈ టెన్యూర్ మనం చూసుకుంటే మనం ఇనీషియల్గా 1 yearకి అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. అది మనకి అప్ టు 3 years మనకి ఎక్స్టెండబుల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో టోటల్ మనకి 4 yearsకి వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది యాజ్ ఏ కాంట్రాక్ట్ బేసిస్ మీద. సో ఇనిషియల్గా మీకు 1 year అయితే ఇనిషియల్ కాంట్రాక్ట్ మీద వీళ్ళు ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ మనం చూసుకుంటే మనకి ఇది ఓన్లీ ఇక్కడ మనం చూసుకుంటే ప్రొవిజనల్ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే. అఫీషియల్గా మనకి నోటిఫికేషన్ అయితే రాలేదు. వచ్చిన తర్వాత నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో మనకి ఈ వీక్ ఎండింగ్లో అయితే నోటిఫికేషన్ అఫీషియల్గా కూడా రిలీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఐటీఐ చేసి ప్రెసెంట్ ఖాళీగా ఉన్నారో వాళ్ళకైతే ఈ నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది. సో డీటెయిల్ నోటిఫికేషన్ మీరు ఇక్కడ చూడగలరు. డీటెయిల్ ఆఫ్ పోస్ట్ మనం చూసుకుంటే జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ అనేది ప్రతిదానికి కాంట్రాక్ట్ బేసిస్ మీద కాబట్టి ఇక్కడ మనకి కాంట్రాక్ట్ అయితే మనం ఇక్కడ వదిలేద్దాం. జూనియర్ టెక్నీషియన్ బ్లాక్ స్మిత్ మనం చూసుకుంటే మొత్తం 17 పోస్టులు ఉన్నాయి. అలాగే జూనియర్ టెక్నీషియన్ కార్పెంటర్ 4 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 186 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ ఎలక్ట్రోప్లేటర్ వచ్చేసరికి 3 పోస్టులు, అలాగే జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ ఎగ్జామినర్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్కి వచ్చేసరికి 12, ఫిటర్ జనరల్ వచ్చేసరికి 23, ఫిటర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి 7 పోస్టులు, మెషనిస్ట్ వచ్చేసరికి 21, వెల్డర్ వచ్చేసరికి 4 పోస్టులు, అలాగే జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ చూసుకుంటే ఫిటర్ జనరల్ వచ్చేసరికి 668 పోస్టులు, అలాగే జూనియర్ టెక్నీషియన్ ఫిటర్ ఏఎఫ్ఈ చూసుకుంటే 49 పోస్టులు, జూనియర్ టెక్నీషియన్ ఫిటర్ ఆటో ఎలక్ట్రిక్ చూసుకుంటే 5 పోస్టులు, అలాగే ఫిటర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసరికి 83 పోస్టులు, అలాగే హీట్ ట్రీట్మెంట్ ఆపరేటర్ వచ్చేసరికి 12 పోస్టులు, అలాగే జూనియర్ టెక్నీషియన్ మిషనిస్ట్ చూసుకుంటే 430 పోస్టులు, అలాగే జూనియర్ టెక్నీషియన్ ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్ 60 పోస్టులు, అలాగే పెయింటర్కి 24, రిగ్గర్కి 36, శాండ్ అండ్ షూట్ బ్లాస్టర్ వచ్చేసరికి 6 పోస్టులు, వెల్డర్కి వచ్చేసరికి 200 పోస్టులు, మొత్తానికి 1850 పోస్టులకి వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్ మీద నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మెయిన్ టాపిక్స్ నేను ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. సో క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే క్వాలిఫికేషన్ ఐటీఐ చేసి ఉండాలి లేదా అప్రెంటిస్ అని చేసి ఉంటే మీరు ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోగలరు ఇక్కడ ఉన్న పోస్టులకి. సో ఇక్కడ కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అది మనం చూసుకుంటే ఆపరేటర్ మెటీరియల్ హ్యాండ్లింగ్ ఎక్విప్మెంట్కి 2 years మనకి క్రేన్ ఆపరేషన్స్లోని ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే రిగ్గర్ 2 years ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. అలాగే శాండ్ అండ్ షూట్ బ్లాస్టర్కి వచ్చేసరికి 2 years ఎక్స్పీరియన్స్ అడగడం జరిగింది. సో ఈ 3 పోస్టులకి ఎక్స్పీరియన్స్ అయితే అడగడం జరిగింది. రిమైనింగ్ పోస్టులకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే మీకు అవసరం లేదు. ఏజ్ లిమిట్ చూసుకుంటే మనకి 35 సంవత్సరాల లోపు ఎవరైతే జనరల్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు 35 సంవత్సరాలు ఉన్న లోపు అప్లై అయితే చేసుకోగలరు. దీంతో పాటుగా ఎవరైతే ఓబీసీ క్యాండిడేట్స్ ఉన్నారో 35+3 38 సంవత్సరాల వరకు అప్లై చేసుకోగలరు. అలాగే ఎవరైతే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఉన్నారో 35+5 40 years వరకు మీరు అప్లై అయితే చేసుకోగలరు. అలాగే ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్ ఉన్నారో వాళ్ళు 10 years రిలాక్సేషన్ అయితే పొందగలరు. 5 years అంటే 15 years మనకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి, 13 years మనకి ఓబీసీ వాళ్ళకి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కేటగిరీస్ రిలాక్సేషన్ అయితే పొందగలరు. సో రెమ్యూనరేషన్ శాలరీ మనం చూసుకుంటే మీకు బేసిక్ పే వచ్చేసరికి 21,000 మీకు ఇనీషియల్ బేసిక్ పే, అంటే మీకు ఇది బేసిక్ పే అయితే ఇక్కడ రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మనకి ఇండస్ట్రియల్ డిఏ సో ప్రస్తుతానికి 55% అయితే నడుస్తుంది. సో డిఏ ఎంతైతే అంత మీకు మీరు జాయిన్ అయినప్పటికీ అది మీకు రావడం జరుగుతుంది. అలాగే స్పెషల్ అలవెన్సెస్ 5%, దీంతో పాటుగా దీనికి 5% మీకు బేసిక్ పేకి స్పెషల్ అలవెన్సెస్ కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే యాన్యువల్ ఇంక్రిమెంట్ ఎవ్రీ ఇయర్ మీకు 3% మీకు ఇంక్రిమెంట్ కూడా మనకి రావడం జరుగుతుంది. సో శాలరీ పరంగా మనం చూసుకుంటే కాంట్రాక్ట్ బేసిస్ అయినా శాలరీ పరంగా చూసుకుంటే మనకి పర్వాలేదు. అలాగే మనకి అదర్ బెనిఫిట్స్ అండ్ అలవెన్సెస్ చూసుకుంటే యాజ్ అన్ అమౌంట్ 3,000 per month మీటింగ్ ఆల్ అదర్ రిక్వైర్మెంట్స్ ఇంక్లూడింగ్ మెడికల్ అండ్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ప్రీమియం కన్వీనియన్స్ అండ్ టెలిఫోన్ ఫెసిలిటీస్ ఎవ్రీ మంత్ మీకు 3,000 అదర్ అలవెన్సెస్ కూడా మీకు రావడం జరుగుతుంది. దీంతో పాటుగా మీకు పిఎఫ్ కంట్రిబ్యూషన్ కూడా ఉండడం జరుగుతుంది. అలాగే గ్రాట్యుయిటీ కూడా ఉండడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ముందు సెలక్షన్ ప్రాసెస్ చూద్దాం. సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకుంటే ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెంట్ ఒక పాయింట్ చూసుకుంటే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ ఇన్ ది ఫాలోయింగ్ ఆర్డర్.
ఇక్కడ 1, 2, 3 ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ప్రిఫరెన్స్ వీళ్ళు హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఎక్స్ అప్రెంటిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తారు. తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డులో ఎవరైతే ట్రేడ్ అప్రెంటిస్ చేస్తారో వాళ్ళకి, తర్వాత ఎవరైతే ఐటీ అప్రెంటిస్ చేసి ఉన్నారో వాళ్ళకి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముందుగా హెచ్విఎఫ్ వాళ్ళకి, తర్వాత ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, తర్వాత నార్మల్ క్యాండిడేట్స్కి వీళ్ళు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కొన్ని పోస్టులు అయితే ఎక్కువ ఉన్నాయి, అది కూడా మనం చూడడం జరుగుతుంది. అయితే తర్వాత షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మనకి ట్రేడ్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ వచ్చేసరికి ఫిట్ ఆర్ అన్ఫిట్ బేసిస్ మీద వీళ్ళు ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి మీకు షార్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేయడం జరుగుతుంది. సో షార్ట్ లిస్ట్ వచ్చేసరికి మీకు ఎవరైతే ఎక్స్ అప్రెంటిస్ హెవీ వెహికల్ ఫ్యాక్టరీ ఎక్స్ అప్రెంటిస్ ఉన్నారో వాళ్ళకి డేట్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మీద డిపెండ్ అయ్యి వాళ్ళు షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వాళ్ళు కూడా సేమ్. అలాగే ఎవరైతే ఐటీఐ అప్రెంటిస్ మీద అప్లై చేస్తున్నారో, ఎవరికైతే ఎన్టీసీ ఐటీఐ సర్టిఫికేట్ మార్క్స్ మీద కన్సిడర్ చేసి మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎవరైతే కేటగిరీ 3లోకి వస్తున్నారో వాళ్ళకి మీ ఐటీఐ మార్క్స్ మీద డిపెండ్ అయ్యి మీకు షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుంటే క్యాండిడేట్ షెల్ ప్రాసెస్ మినిమం 65% మార్క్స్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో మెయిన్ పాయింట్స్ మాత్రం ఇక్కడ నేను ఈ వీడియోలో అయితే కవర్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇంకో పాయింట్ చూసుకుంటే ట్రేడ్ టెస్ట్ మనకు వచ్చేసరికి ఆవిడ చెన్నైలోనే మనకి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కూడా ప్రస్తుతానికి మనకి ఆవిడలోనే ఉంటుంది. అయితే నెక్స్ట్ మనం చూసుకుంటే కాల్ లెటర్ షెల్ నాట్ బి సెంట్ బై పోస్ట్, మనకి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ డీటెయిల్స్ కూడా మనకి ఆన్లైన్లోనే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం చూసుకుంటే ది రిజల్ట్ ఆఫ్ ఫైనల్ సెలక్షన్ విల్ బి పబ్లిష్డ్ ఇన్ ది వెబ్సైట్. సో ఏదైనా మనకి ఆన్లైన్ త్రూ అయితే రావడం జరుగుతుంది. ఎటువంటి మనకి ఆఫ్లైన్ ఈ స్పీడ్ పోస్ట్ ద్వారా కరెస్పాండెన్స్ అయితే ఎటువంటి కరెస్పాండెన్స్ మనకి ఉండవు. అలాగే టెన్యూర్ ఆఫ్ ఎంగేజ్మెంట్ మనం ఆల్రెడీ చూసినట్టే ఫస్ట్ మీకు 1 year పీరియడ్ మీకు ఎంగేజ్మెంట్ అయితే ఉండడం జరుగుతుంది. దాని తర్వాత మీకు అది 3 years ఎక్స్టెండ్ కూడా చేయడం జరుగుతుంది. సో టోటల్ మీకు 4 years టెన్యూర్ బేసిస్ మీద వీళ్ళు ఇక్కడ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనం చూసుకుంటే ఇండస్ట్రీ క్యాండిడేట్స్ షెల్ అప్లై త్రూ ఆన్లైన్ మోడ్. సో మనం ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వీళ్ళు వెబ్సైట్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి కానీ అప్లై చేసుకోవడానికి మనకి ఇక్కడ ఎటువంటి ఆప్షన్ అయితే లేదు, ఎందుకంటే మనకి అఫీషియల్గా ఇది ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ఇంకా మనకి రాలేదు కాబట్టి ప్రస్తుతానికి వాళ్ళు ఇంకా లింక్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో నెక్స్ట్ ఇంకో మెయిన్ పాయింట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు మనకి 300 రూపీస్ అప్లికేషన్ ఫీజు అయితే వాళ్ళు ఇక్కడ పే చేసుకోవడం జరుగుతుంది. సో 300 రూపీస్ ఫీజు మీరు పే చేయగలరు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు. అలాగే ఇంకో పాయింట్ చూసుకుంటే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ క్యాండిడేట్స్ ఎగ్జామ్టెడ్, ఎటువంటి వాళ్ళకి ఫీజు అయితే లేదు, అది కూడా మీరు ఇక్కడ గమనించగలరు. మెయిన్ పాయింట్స్ అయితే నేను ఈ వీడియోలో అయితే మీకు కవర్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మీకు ట్రేడ్ టెస్ట్ అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ తర్వాత మీకు మెడికల్ ఫిట్నెస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ మెడికల్ ఫిట్నెస్ మీకు పోలీస్ వెరిఫికేషన్ కూడా మీరు ఇక్కడ చేసుకోవాల్సి వస్తుంది. సో దాని తర్వాత మీకు లయబిలిటీ ఆఫ్ సర్వీస్, మీరు ఎక్కడైనా త్రూ అవుట్ ఇండియాలో ఎక్కడైనా మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇనిషియల్ పోస్టింగ్ వచ్చేసరికి మీకు ఆవిడ చెన్నైలో అయితే మీకు పోస్టింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ అవర్స్ ఆఫ్ వర్క్, తర్వాత హాలిడేస్, బ్యాలెన్స్, ఇవన్నీ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది డీటెయిల్గా. సో మెయిన్ పాయింట్స్ మాత్రమే మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో అఫీషియల్గా మనకి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అయితే నేను మరొక వీడియో అయితే చేయడం జరుగుతుంది. సో ఇది హెవీ వెహికల్ ఫ్యాక్టరీకి సంబంధించిన జూనియర్ టెక్నీషియన్ కాంట్రాక్ట్ బేస్డ్ నోటిఫికేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైब చేసుకోకపోతే సబ్స్क्రైब చేసుకోండి. हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। तो ये जो नोटिफिकेशन है हेवी व्हीकल फैक्ट्री से मिनिस्ट्री ऑफ डिफेंस से नोटिफिकेशन आया हुआ है जूनियर टेक्नीशियन फिक्स्ड टर्म कॉन्ट्रैक्ट बेसिस के लिए ये नोटिफिकेशन रिलीज किया हुआ है। ये अभी प्रोविजनली रिलीज किया है, ऑफिशियली जब तक एम्प्लॉयमेंट में नहीं आएगा तब तक ये ऑफिशियली रिलीज नहीं हुआ है। तो प्रोविजनली अभी नोटिफिकेशन रिलीज किया गया है जूनियर टेक्नीशियन कॉन्ट्रैक्ट बेसिस के लिए। सबसे पहले आप लोग ऑनलाइन एप्लीकेशन जब भी खुलेगा उसके बाद आप लोग को ऑनलाइन में अप्लाई करना पड़ेगा। उसके बाद ये इनिशियली 1 साल के लिए आपको एंगेज कर रहा है, उसके बाद आपको 3 साल तक टेन्यूर बढ़ा भी सकता है। तो टोटल 4 साल का आप मान के चलिए कि ये कॉन्ट्रैक्ट बेसिस टेन्यूर बेसिस है। 4 साल के लिए आपको नोटिफिकेशन रिलीज किया गया है कि जूनियर टेक्नीशियन पोस्ट के लिए। ये प्रेजेंट पोस्ट ऑफ पोस्टिंग आप लोग का चेन्नई अवड़ी में इनिशियल प्लेस ऑफ पोस्टिंग होगा। तो मेन पॉइंट्स है मैं वही इसमें कवर कर रहा हूँ। तो आप डिटेल ऑफ पोस्ट आप देख सकते हैं जूनियर टेक्नीशियन, ये सभी कॉन्ट्रैक्ट पोस्ट बेसिस में वैकेंसी निकाला गया है। तो जूनियर टेक्नीशियन ब्लैक स्मिथ का 17 वैकेंसीज है, कारपेंटर का 4 वैकेंसीज है, इलेक्ट्रिशियन का 186 वैकेंसीज है, इलेक्ट्रोप्लेटर का 3 वैकेंसीज है। अब जूनियर टेक्नीशियन हम देख सकते हैं इलेक्ट्रिशियन का 12 वैकेंसीज है, फिटर जनरल का 23 वैकेंसीज है, इलेक्ट्रॉनिक 7, मशीनिस्ट 21, वेल्डर 4 और फिटर जनरल 668 वैकेंसीज है।
फिटर AFE 49, फिटर ऑटो इलेक्ट्रिक 5, फिटर इलेक्ट्रॉनिक्स 83, हीट ट्रीटमेंट ऑपरेटर 12, मिशनिस्ट 430, ऑपरेटर मटेरियल हैंडलिंग इक्विपमेंट 60, पेंटर 24, रिगर 36, सैंड एंड शॉर्ट ब्लास्टर 6, वेल्डर 200। तो टोटल हम देख सकते हैं टोटल 1850 वैकेंसीज जूनियर टेक्नीशियन का कॉन्ट्रैक्ट बेसिस में वैकेंसी प्रोविजनली नोटिफिकेशन रिलीज किया गया है। तो क्वालिफिकेशन आप लोग देख सकते हैं कि ITI और NIC रेस्पेक्टिव ट्रेड में होनी चाहिए। उसके बाद इसमें 3 पोस्टों का एक्सपीरियंस भी मांगा गया है, वो हम देख सकते हैं कि ऑपरेटर मटेरियल हैंडलिंग इक्विपमेंट 2 साल के लिए एक्सपीरियंस मांगा है, और रिगर के लिए भी 2 साल के लिए एक्सपीरियंस मांगा है, और सैंड एंड शूट ब्लास्टर 2 साल का एक्सपीरियंस मांगा है। एक्सेप्ट ये 3 पोस्ट, बाकी सबका कोई एक्सपीरियंस तो नहीं मांगा गया है। एज लिमिट अप टू 35 साल तक जो भी जनरल कैटेगरी कैंडिडेट से अप्लाई कर सकते हैं। बाकी रिलैक्सेशन 35 प्लस 3 साल OBC के लिए और 5 साल SC ST के लिए रिलैक्सेबल है। और रिमनरेशन हम देख सकते हैं कि बेसिक पे, इनिशियल बेसिक पे जो है 21,000 का आपको इनिशियल बेसिक पे मिलेगा। बाकी DA जो अभी IDA का जो इंडस्ट्रियल में जो DA चल रहा है उस बेसिस में आपको DA भी मिलेगा, और स्पेशल अलाउंस इसके साथ 5% आपको बेसिक का वो भी आपको स्पेशल अलाउंसेस में मिलेगा। उसके बाद एनुअल इंक्रीमेंट हर साल आपको 3% सैलरी बढ़ेगा। अदर बेनिफिट्स आप लोग हर महीने आपको 3,000 रुपये आपको अदर अलाउंसेस, मेडिकल और एक्सीडेंट इंश्योरेंस प्रीमियम और कन्वीनियंस एंड टेलीफोन फैसिलिटीज एक्सेट्रा आपको 3,000 दिया जाएगा। उसके बाद आपको PF प्रोविडेंट फंड भी है, ग्रेचुइटी भी है। सिलेक्शन प्रोसेस आप देख सकते हैं, पहला जो प्रेफरेंस जो दिया गया है, हेवी व्हीकल फैक्ट्री में जो भी एक्स अप्रेंटिसेस है उनको पहले ये शॉर्टलिस्ट किया जाएगा। उसके बाद ऑर्डिनेंस फैक्ट्री में जो एक्स अप्रेंटिसेस है उनको प्रेफरेंस देगा। उसके बाद जो ITI अप्रेंटिस किया है जो नॉर्मल वाले ने उनको उसके बाद तीसरा में प्रेफरेंस देगा। तो जो लास्ट वाला जो ITI अप्रेंटिस वाला है उसको ITI मार्क्स बेसिस में जो भी NTC नेशनल ट्रेड सर्टिफिकेट जो मार्क्स आपको आया हुआ है उसकी बेसिस में आपको यहाँ पे शॉर्टलिस्ट किया जाएगा। उसके बाद आपका ट्रेड टेस्ट होगा। इसका कोई रिटर्न टेस्ट का इसमें प्रोविजनल नोटिफिकेशन में नहीं दिया है। जो भी आपका शॉर्टलिस्ट होगा वो अपना प्रेफरेंसेस के ऊपर और मार्क्स के ऊपर शॉर्टलिस्ट किया जाएगा। उसके बाद आपका ट्रेड टेस्ट होगा, उसके बाद मेडिकल होगा, उसके बाद डॉक्यूमेंट वेरिफिकेशन, उसके बाद पुलिस वेरिफिकेशन होगी। तो यहाँ पे मिनिमम 65% वहाँ पे मांगा गया है। तो ट्रेड टेस्ट, जो भी ट्रेड टेस्ट होगा वो हेवी व्हीकल फैक्ट्री आवड़ी चेन्नई में ही इसका ट्रेड टेस्ट होगा। उसके बाद आप लोग देख सकते हैं कॉल लेटर कोई भी आपको स्पीड पोस्ट से या नॉर्मल पोस्ट से नहीं आएगा। जो भी कम्युनिकेशन जो होगा वो आप लोग ऑनलाइन में अप्लाई करना है। जो भी आपको कम्युनिकेशन मिलेगा वो भी आपको थ्रू वेबसाइट पे आपको मिलेगा, ऑनलाइन में ही मिलेगा। तो टेन्यूर ऑलरेडी हम डिस्कस किया है, 1 साल का आपका पहले टेन्यूर होगा, उसके बाद 3 साल तक आपको बढ़ा भी सकता है। तो टोटल 4 साल का आपका टेन्यूर मान के चलिए। अगर 1 साल में भी वो टर्मिनेट कर सकता है। तो जो भी इंटरेस्टेड कैंडिडेट्स है वो ऑनलाइन में अप्लाई कर सकते हैं। अभी ऑनलाइन एप्लीकेशन, खाली एप्लीकेशन इन्होंने वेबसाइट तो ओपन हो रहा है लेकिन इसमें कहीं ऑनलाइन का अप्लाई करने का कहीं लिंक अभी दिया नहीं ऑफिशियली। जब देगा मैं दूसरा वीडियो बनाऊंगा। इम्पॉर्टेंट पॉइंट है कि एप्लीकेशन फीस भी है, 300 रुपये का फीस भी आप लोग को पे करना पड़ेगा जो भी इंटरेस्टेड है इस नोटिफिकेशन के लिए। और इसमें SC ST PWD एक्स सर्विसमैन फीमेल कैंडिडेट्स जो है कि उसका कोई फीस नहीं है। बाकी यही है हेवी व्हीकल फैक्ट्री से जो नोटिफिकेशन, प्रोविजनल नोटिफिकेशन है। तो यहाँ देख सकते हैं मेडिकल फिटनेस होगा, उसके बाद वेरिफिकेशन आपका पुलिस वेरिफिकेशन होगा। उसके बाद एक लायबिलिटी ऑफ सर्विस भी आप लोगों से लिया जाएगा। पहले इनिशियल पोस्टिंग आपका अवधि चेन्नई में होगा, उसके बाद थ्रू आउट इंडिया में कहीं पे भी यूनिट या प्रोजेक्ट हो वहाँ पे आप लोग को काम करना पड़ेगा। बाकी ये सब दिया गया है, आवर्स एंड वर्क, हॉलीडेज, बाकी डिडक्शन और रिकवरी फ्रॉम रिम्यूनरेशन, परफॉर्मेंस एवोल्यूशन। तो यही है हेवी व्हीकल फैक्ट्री का अभी तक जो प्रोविजनल नोटिफिकेशन है। ये वीडियो आप लोग को अच्छा लगेगा तो लाइक करके शेयर करना। थैंक यू।